మే 13, 2024 బహుశా ఈ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు, సామాన్యులు, రాజకీయం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మర్చిపోని రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈరోజు అంత ప్రత్యేకత అంటే మే 13, 2024 తారీఖున ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగినటువంటి రోజు. అయితే ఆ యొక్క సాధారణ పోలింగ్‌కి సంబంధించి ఫలితాలు ఏ విధంగా వచ్చాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా ఆ రోజు మార్చేసిందో అందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈ యొక్క అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూసుకుంటే సాఫీగా అంటే గడిచిన 5 ఏళ్ళు ఏ విధంగా కొనసాగిందో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉందో అందరికీ కూడా తెలిసింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగెళ్తే 5 ఏళ్ల పాలనకి సంబంధించి ప్రజలు ఎంత కసిగా ఉన్నారు, ఎప్పుడెప్పుడా ఎన్నికలని చెప్పేసి ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ రోజు మే 13, 2024 మనం ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మే 13, 2025 ఈ యొక్క సంవత్సర కాలం అయితే వ్యవధి వచ్చింది. మొత్తంగా ఆ రోజుకి సంబంధించి అప్పటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఈ తేదీ ఆ ప్రజల ఇబ్బందుల్లో నుంచి కూటమి ప్రభుత్వ పాలనలోకి ఏ విధంగా తీసుకొచ్చింది, ఈ అంశం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? మనం ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారిది 'భగవంత్ కేసరి' అని చెప్పని ఒక సినిమా చూసాం. ఆ సినిమాలో ఆయన తెలంగాణ స్లాంగ్‌తో మాట్లాడుతూ, ఈ పేరు చానా దినాల యాదుంటది అని చెప్పని అంటాడు. అలాగే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే 2024 మే 13 ఈ తేదీ కూడా చానా ఏళ్ళు యాది పెట్టుకునే డేటు. ఎందుకంటున్నానంటే 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాడు చాలా హై ఎక్స్పెక్టేషన్తో, అంటే ఆ ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా, వాళ్ళకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా, వాళ్ళకు అనుకూలంగా ఉండే ఇంకా కొన్ని మీడియా సంస్థలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే జగన్మోహన్ రెడ్డి గారి చేత పోషింపబడుతున్న న్యూట్రల్ ముసుగులో ఉన్న చాలామంది మేధావులుగా చాలామంది అవుతున్న కిరాయి మేధావులు, వీళ్ళందరూ కలగలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన ఎలివేషన్ ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల్ని ఎన్ని రకాలుగా వ్యక్తిత్వానికి పాల్పడాలో అన్ని రకాలుగా వ్యక్తిత్వానికి పాల్పడుతూ వాళ్ళని అసమర్థులుగా, అవినీతిపరులుగా, అరాచకవాదులుగా, ఆక్రమణదారులుగా చిత్రీకరించారు. ప్రజలు కూడా ఈ ప్రచార ప్రభావంలో పడిపోయి వాళ్ళు చేసిన వాగ్దానాల ప్రలోభాలతోటి ఇతను కదా మనం కోరుకునే నాయకుడు, మన రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు ఇతను కదా అని చెప్పని ఒక రకమైన భ్రమలతోటి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించినంతటి మెజార్టీతో ఆయనకి 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలు కట్టబెట్టి అధికార బాధ్యతలు అప్పచెప్పారు. ఆనాటి నుంచి ప్రజల అంచనాలేమో ఎవరెస్ట్ శిఖరం స్థాయిలో ఉన్నాయి, ఈయన పాలనేమో గాల్వాన్లో స్థాయిలో ఉంది. కనీసం సముద్ర మట్టానికి సమాన స్థాయిలో ఉన్న మళ్ళీ అక్కడి నుంచి ఆ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజల ఆశలని, ఆలోచనలని, ఆకాంక్షలని పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి వారంలోనే భూస్థాపితం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పాలకుడైనా సరే తన పరిపాలన ఒక మంచి పథకం ప్రకటన ద్వారానో, ఒక శంకుస్థాపన ద్వారానో, ఒక శుభకార్యం ద్వారా తలపెట్టాలని కోరుకుంటాడు. మనకు ఒక సామెత చెప్తారు కదా, కాపురం చేసే తీరు కాళ్ళగొళ్ళ నాడే తెలుసుద్ది అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారి పాలన చేసే తీరు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులతోటి ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమీక్షా సమావేశం ముగింపు సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంతో ఇప్పటి వరకు మనం సమావేశం జరుపుకున్న ఈ ప్రసంగ హాలుని కూల్చేసేయండి అని ప్రజావేదిక అని చెప్పని కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చివేతతో ఆయన పరిపాలన మొదలుపెట్టాడు. నేను ఇందాక చెప్పినట్టుగా సహజంగా ఒక ఇంట్లో కాపురం మొదలు పెట్టాలి అంటే కూడా అద్దెకి తీసుకున్న ఇంట్లో కొత్తగా మనం షిఫ్ట్ అవ్వాలి అంటేనే ఆ ఇంట్లో పాలు పొంగిస్తాం. అంటే ఒక శుభం ద్వారా మన జీవనం మొదలు కావాలి అని చెప్పని, మన ప్రస్థానం ప్రయాణం ఆ ఇంటితో అనుబంధం ఏర్పడాలి అని చెప్పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్షన్ తోటి, అంటే
కన్స్ట్రక్షన్ యాటిట్యూడ్ అనేది ఆయనకి పనికిరాదు. నా దారి విధ్వంసం, కూల్చివేత అని చెప్పని ఆ నిర్ణయంతో ఇక నుండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉండబోతుంది అని చెప్పని రాష్ట్రానికి పరిచయం చేశాడు. అక్కడి నుంచి మొదలు ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ రౌండు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు అన్నాడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి. పెట్టుబడుల మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది ఇది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులతో ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత అది శిలాశాసనంగా పరిగణించబడాలి తప్ప మళ్ళీ అదే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒప్పందాలను కనుక తిరగదొడ్డిన పక్షంలో భవిష్యత్తులో రాష్ట్రం వైపు ఏ పెట్టుబడిదారుడు తిరిగి చూడడు. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా నొక్కి చెప్పింది. మీరు తీసుకుంటున్న ఈ నిర్ణయ పర్యవసానం అంతర్జాతీయ పెట్టుబడులు కూడా ఆ పెట్టుబడుల్లో ఉన్నాయి. ఆ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో వీటి ఇంపాక్టు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద కూడా ప్రభావం చూపడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు చెయ్యొద్దు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. ఏదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు కదా, ఇప్పటి వరకు అతను ఈ స్థాయి పదవులు ఏమీ చేసిన అనుభవం లేదు. బహుశా తెలియక తప్పనడుగులు వేస్తున్నాడేమో. చక్కదిద్దుకుందాము, చక్కదిద్దే ప్రయత్నం చేద్దాము, చక్కదిద్దుకుంటాడు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా ఆశించింది. ఇప్పుడు మనకి పసిపిల్లాడు బుడిబుడి అడుగులేయటం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రక్రియలో కొన్నిసార్లు తూలి పడతాడు. తల్లో తండ్రో పక్కన నుంచొని వేలు అందించి నడక నేర్పుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా పాలన నేర్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రీఆక్యుపైడ్ డెసిషన్తో ఉన్నాడు. ఆయన నేనేంటి, నాకు ఈళ్ళు శుద్ధులు చెప్పేదేంటి, అసలు కన్స్ట్రక్షన్ గురించి వీళ్ళు చెప్తే నేను వింటానా, మందంతా డిస్ట్రక్షన్ దారేనని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ బ్రాండింగ్ దెబ్బతింటే నాకెందుకు, నాకు ఏది తోస్తే దాన్ని నేను అమలుపరుస్తా అని చెప్పని సినిమాల్లో నడుస్తుంది. నాకు ఇక్కడ ఏది తోస్తే అది ఇక్కడి నుంచి చెప్తా అని చెప్పని. కానీ పాలకుడుగా ఆ విధానాలు నడవు. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎంచుకున్నాడు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అవగానే ఇసుక పాలసీ రద్దు అన్నాడు. లక్షలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు. అన్నా క్యాంటీన్లు రద్దు అన్నాడు. గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన కాంట్రాక్టు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ వాళ్ళు చాలా వేగంగా పోలవరం పనుల్ని కొనసాగిస్తూ ఉంటే ప్రాజెక్ట్ టెండర్లు రద్దు అన్నాడు. అమరావతి పనులు రద్దు అన్నాడు. వెలుగొండ ప్రాజెక్టు పనులు రద్దు అన్నాడు. మచిలీపట్నం పోర్టు టెండర్లు రద్దు అన్నాడు. అంటే ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ హీ చూజ్ టు బి ఏ డిస్ట్రక్టర్. తనకి తాను ఒక విధ్వంసకారుడు అనే బ్రాండు దేశానికి పరిచయం చేసుకున్నాడు. దాని పర్యవసానం 5 సంవత్సరాల ఆయన పాలనా హయాంలో రాష్ట్రానికి రాజధాని లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు, పారిశ్రామిక పెట్టుబడులు లేవు, వలసలు లేని ఉపాధి కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అసలు యువత ఉపాధి అంశాన్ని గాలి వదిలేశాడు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నాడు, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాన్నాడు, మద్య నిషేధం చేస్తానన్నాడు. ఇవన్నీ గాలికి పోయాయి. ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి అంటే రాజకీయ పార్టీలని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోకుండా జియో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చి రాజకీయ పార్టీల కార్యకలాపాలని కట్టడి చేసిన, అంటే పోస్ట్ ఎమర్జెన్సీ పరిపాలనలో, పోస్ట్ ఎమర్జెన్సీ పాలనా హయాంలో ఆ విధమైన విధానాన్ని అమలు చేసిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి. సహజంగా ఏ రాజకీయ పక్షానికైనా తాను స్వేచ్ఛగా తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్య భారతం రాజ్యాంగం కల్పించింది. దాన్ని కూడా కట్టడి చేసి ఎప్పుడో 1857 నాటి పోలీస్ యాక్ట్, బ్రిటిష్ హయాం నాటి పోలీస్ యాక్ట్, అంటే 1857 మొట్టమొదటి సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత ఆ రోజు తమ పాలనకి వ్యతిరేకంగా గళం వినిపించే ప్రయత్నం, సాహసం చేసే భారతీయులను కట్టడి చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన పోలీస్ యాక్ట్ని తీసుకొచ్చి జియో నెంబర్ 1 అని చెప్పని దాని అమల్లోకి తీసుకొచ్చాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతు ఎత్తారా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారా, ఒక ఉద్యమ నిర్మాణం కోసం ప్రయత్నం చేశారా, అరెస్టు చేయి, వాళ్ళని కస్టోడియల్ టార్చర్కి గురి చేయి, వారి భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయి. వీటితోటి ఆయన పరిమితం కాల. ఆయన, వాళ్ళ నాయకులు, వాళ్ళ శ్రేణులు
విశృంఖలత్వాన్ని ప్రదర్శించి కనిపించిన ప్రతి ప్రకృతిని అడ్డగోలుగా లూటీకి పాల్పడ్డారు. అక్రమ మైనింగ్, మద్యం పాలసీ మోటార్ని వేల కోట్ల రూపాయల దోపిడీ, వీటికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పని ఒక విధ్వంసకర యాక్ట్ తీసుకొచ్చి ప్రజలకి సంబంధించిన వ్యక్తిగత ఆస్తులను కూడా వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి మోసపోని వర్గం రాష్ట్రంలో లేదు. విద్యార్థులు, యువత, ప్రభుత్వోద్యోగులు, రైతాంగం, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం 2019లో 52 స్థానాలుంటే 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసి అయినా సరే ఆయన్ని పరిగణలోకి తీసుకోలే. కేవలం ఆయన కాక ఇంకొక ఇద్దరినే రాయలసీమ నుంచి గెలిపించారు. అవుట్ ఆఫ్ 52 49 జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల. రాయలసీమ ప్రజలు ఆకాంక్షించింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాడు, మైక్రో ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాడు, ఇండస్ట్రియలైజేషన్కి ప్రాధాన్యత ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కన్నా నెక్స్ట్ జనరేషన్ నాయకుడు కాబట్టి ఇంకా వేగంగా అభివృద్ధి చేస్తాడు అని చెప్పని ఆకాంక్షించారు. కానీ వాస్తవరూపంగా చూసుకుంటే 12,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయలసీమ ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 20% ఆఫ్ దట్ కేటాయింపులు అంటే 12,500లో 20%, 2,500 కోట్లు మాత్రం ఖర్చు పెట్టాడు. ఎక్కడ 12,500, ఎక్కడ 2,500? అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇస్తే 90% సబ్సిడీ మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 4 సంవత్సరాలు ఆ పథకాన్ని రద్దు చేసి 5వ సంవత్సరంలో 2 లక్షల ఎకరాలకు ఇచ్చారు. ఇంకా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటి అంటే ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల రైతాంగానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్ పూర్తయింది, రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కానీ ఆ రిజర్వాయర్ నుంచి రైతాంగం పొలాలకు నీళ్లు తీసుకెళ్లే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అంటే పిల్లకాలాల వ్యవస్థ ఏర్పాటు చేయక 5 సంవత్సరాల పాటు తల మీద నీళ్లు ఉన్నాయి, వాళ్ళ పొలాల్లోకి నీళ్లు రాని పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డిని కాదు మనం కోరుకున్నది. ఇతని గురించి ఎన్నికలకు ముందు కల్పించిన ఎలివేషన్ వేరు, మనకి కల్పించిన భ్రమలు వేరు. వాస్తవ రూపంగా ఇతనికి ఎటువంటి పాలనా దక్షత లేదు, క్రౌర్యానికి అలవాటు పడ్డ మనస్తత్వం, ప్రత్యర్థుల్ని అణిచివేయటం, హింసించటం, అక్రమ కేసులు పాలు చేయటం, జైళ్ల పాలు చేయటం, వారి గొంతు అణిచివేసే ప్రయత్నానికి పాల్పడటం తప్ప ఆరోగ్యకర రాజకీయ విధానాలు అవలంబించని ఒక క్రూరత్వపు నైజం ఉన్న పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఇతన్ని తప్పనిసరిగా ఎన్నికల్లో ఓడించాలి, కాదు ఓటు అనే అస్త్రం ద్వారా శిక్షించాలి అని చెప్పని ప్రజల్లో ఒక స్పష్టత వచ్చేసింది. కాబట్టే ఆ రోజు ఎన్నికలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడున్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మొత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలన్నింటినీ ఎక్కడికక్కడ వదిలిపెట్టి లక్షలాదిగా రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో ఉన్న తమ వారితో కలిసి ఉదయం 6:30 నుంచి పోలింగ్ బూత్లకు పోటెత్తి ఊహించని స్థాయి టర్నౌట్ 81% పైగా ఓట్లు నమోదయ్యాయి. నమోదు అవ్వటమే కాకుండా 175 స్థానాలున్న సభలో తర్వాత రోజు ఫలితాలు చూసాం మనం. 164 స్థానాలతోటి ఎన్డీఏ కూటమి విజయం దక్కించుకోవడం జరిగింది. నేను ఈ ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు నుంచి చెప్తుండేవాడిని, ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర నిర్ణయాలు, ప్రజలలో వస్తున్న మార్పు చేర్పులు, ప్రజల అభిప్రాయాలు మారుతున్న తీరు, ఒక్కొక్క వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకుంటున్న తీరు, అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. కనీసం వ్యక్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించలేకపోయాడు. అంటే ఒక కుటుంబ పెద్దగా, ఒక కుటుంబంలో కొడుకుగా, అన్నగా, ఒక చిన్నాన్నకి అన్న కొడుకుగా, ఒక చిన్నాన్న కుమార్తెకి ఫస్ట్ కజిన్గా కనీసం వాళ్ళ మద్దతు కూడా పొందలేకపోయాడు. తోడబుట్టిన చెల్లిని అత్యంత జుగుసాకరమైన వ్యక్తిత్వానికి పాల్పడతా ఉంటే తన శ్రేణులు, తన సోషల్ మీడియా, తన రాజకీయ ప్రత్యర్థులని, వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల్ని లక్ష్యంగా చేసుకొని సమాజానికి పెనుభూతంగా మారిన మద్యాన్ని
ఆరోగ్యపరంగా ఆర్థికంగా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యాన్ని నిషేధిస్తానని చెప్పని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి వాగ్దాన నేపథ్యంలో ఓహో మహిళలంటే ఇతనికి ఎంత గౌరవం అని చెప్పని ప్రజలు అనుకున్నారు. కానీ తన ప్రత్యర్థులైన మహిళల్ని ఇతను డీల్ చేసిన తీరు, తమ ప్రభుత్వాన్ని విమర్శించడమే పాపంగా ఆనాడు రాజధాని మహిళల విషయంలో కానీ, తమ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా మహిళా కార్యకర్తల విషయంలో కానీ, ఆఖరికి తనతో రాజకీయంగా విభేదించిన పాపానికి తన సొంత చెల్లెలను కూడా ఎంత జుగుసాకరమైన పదజాలంతో ట్రోలింగ్ గురి చేశారో చూసిన తర్వాత అటువంటి వాళ్ళని కట్టడి చేయకపోగా తన సమక్షంలో తన ప్రత్యర్థుల్ని అత్యంత జుగుసాకరమైన పదజాలంతో తన నాయకులు దూషిస్తూ ఉంటుంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజం చూసిన తర్వాత వ్యక్తిగా కూడా మన నాయకుడు అని ఇతని గురించి చెప్పుకున్న మనకే అవమానం. అత్యంత సంస్కారహీనపు నైజం కలిగిన ఇతను కానీ ఇతని పార్టీ కానీ ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదని చెప్పని ఒక కృతనిశ్చయంతో 5 కోట్ల మంది ప్రజలు ఏకోన్ముఖంగా ఒక నిర్ణయం తీసుకొని లక్షలాదిగా రాష్ట్రానికి తరలొచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలతో కలిసి 2024 మే 13 ఆ రోజు ప్రజలు నిక్షిప్తం చేసిన ఓట్లు, ఆ ఓట్ల ఫలితాలు జూన్ 4వ తారీఖు వెల్లడైనవి. కానీ మే 13 ఒక నిశ్శబ్ద విప్లవానికి ప్రజలు నాంది పలికారు. ప్రతిరోజు ఉద్యమాలు చేయాల, ప్రతిరోజు రోడ్డు ఎక్కల, ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాల. వాళ్ళ మనసులో ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. 2019లో నీకు ఈ అవకాశం కల్పించిన మేమే నీ అవకాశానికి ముగింపు పలుకుతాము, నీ స్థాయి ఏంటి అనేది మేమే నీకు పరిచయం చేస్తాం అని చెప్పిన ప్రజలకు కృతనిశ్చయంతో మే 13వ తారీఖు తీసుకున్న నిర్ణయ పర్యవసానం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోర ఓటమి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం జరిగింది. 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలతో అధికారం కట్టబెట్టిన ప్రజలే మళ్ళీ తిరిగి ఎన్నికల నాటికి కేవలం 11 స్థానాలకు అతను పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి అతను కల్పించారు. ఇది ప్రజాస్వామ్య భారతం సాధించిన ఒక గొప్ప విజయం. ఒక్క చుక్క రక్తపాతం జరగకుండా ఒక నిశ్శబ్ద విప్లవంతో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాదిని మనం చాలా దేశాల్లో చూసాం. లిబియాలో చూసాము, ఈజిప్ట్లో చూసాము. నియంతృత్వపు పోకడలు పోయిన పాలకుల్ని ప్రజలు తిరుగుబాటు చేసి పదవులకు దూరం చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్న తీరు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించలా. కానీ ఓటనే ఆయుధం తమ చేతికి వచ్చిన రోజు ఏకోన్ముఖమైన తీర్పు, శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా ఒకే రకమైన తీర్పు ఇచ్చి మొత్తం కోస్తా ప్రాంతంలో 4 స్థానాలు అతనికి దక్కాయి. 123 స్థానాలకు గాను 4 స్థానాలు దక్కాయి. 52 స్థానాలున్న రాయలసీమలో గతంలో 49 స్థానాలు దక్కితే ఈ ఎన్నికల్లో 7 స్థానాలకు అతను పరిమితం చేశారు. అంటే ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకమైన పరిపాలన అందించినప్పుడు తమను తాము ఎన్నికలకు ముందు చాలా గొప్ప నాయకులుగా సమర్థులుగా ఎలివేట్ చేసుకున్న మాత్రాన పాలకులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ స్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించలేనప్పుడు, ప్రజల అంచనాలకి భిన్నమైన పరిపాలన అందించినప్పుడు, తమకు దక్కిన అధికారం తమ వీరభోజ్యంగా భావించే పాలకుడు ఆ పాలన కొనసాగించినప్పుడు అది వీరభోజ్యం కాదు, మేము మీకు ఇచ్చిన అవకాశం, ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నప్పుడు ఆ వ్యవస్థను చక్కదిద్దే బాధ్యత కూడా మాదే, దానికి మా చేతిలో ఉన్న ఆయుధం ఓటు అని చెప్పని 5 కోట్ల మంది ప్రజలు ఏకోన్ముఖంగా ఇచ్చిన తీర్పు మే 13. దాని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి పాలనకి ముగింపు పలికారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో 164 స్థానాలతో జూన్ 12 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.